నాకైతే ఎవరో గుర్తొస్తున్నారు. మార్పు చెందిన వాడే మనిషి. ఇవాళ మీ ముందుకి మార్పు చెంది నేను వచ్చా. అరే భాస్కర్, అరే జఫా. తెలీదురా నీకు? ఎప్పుడు పిలిచాను, ఎప్పుడు వస్తున్నావు? జఫా లక్డీ కపూర్ లంగరావు. చెప్పండి మాస్టర్. ఏంట్రా సంకలో అది? మన కులదైవం మాస్టర్, మన కులదైవం మాస్టర్. 5 సంవత్సరాల నుంచి మీ శిష్యుడిగా ఉన్నాను. ఎప్పుడు మాస్టర్ నాకు లైఫ్ ఇస్తారు? అరే భాస్కర్, ఎంత నమ్మడ్రా నిన్ను. మోసం చేసి పోతావురా, నాశనం అయిపోతావురా. జఫా లక్డీ కపూర్ పంజగుట్ట ఎర్రగడ్డ. అరే నా ఉసురు తగులుద్రా. ఓకేనా? ఓకేనా? సూపర్ గా వచ్చింది మాస్టర్. హలో, రాంగ్ నెంబర్ అయ్యా, పెట్టే. ఎవర్రా? వద్దులే మాస్టర్, ఫ్యాన్స్ తిరుగుతారు. వీడియో ఆన్ చేయి. అరే నువ్వు నన్ను పీకలవురా రే జఫా. ఏ రోజన్నా మీ అమ్మకి చీర కొని పెట్టావురా నువ్వు? ఏ రోజన్నా మీ నాన్నకి 10 రూపాయలు ఇచ్చావురా నువ్వు? నువ్వు వచ్చి మాట్లాడతావురా జఫా లఫంగి. పెట్టా ఫోను మా పిండి పెట్టే. మాస్టర్ అది కాదు మాస్టర్, ఏదో సినిమా అన్నారు. ఇస్తాన్రా, నాకు కత్తి లాంటి స్టూడెంట్ దొరికాడురా, నాకు నా బిడ్డ దొరికాడురా. అంటే 5 సంవత్సరాల నుంచి నేను బిడ్డ కాదా? అన్ని హీరో కాటవా? నా శిష్యుని పిలిపిస్తాన్రా. అసలు నువ్వు హీరో రారా? హీరోకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా? పంది ఊరప్పంది ఊరప్పంది. చెప్పా నా పిలకలో ఈకగాడివిరా నువ్వు. ఇంతకీ హీరో ఎవరు? నన్న బిడ్డ, దేవుడిచ్చిన బిడ్డ. మాస్టర్ మనం తెలుగు సినిమా తీస్తున్నావా, చైనా సినిమా తీస్తున్నావా? ఎందుకురా? మరి లేకపోతే నెత్తి మీద పిలకలేంటి? లక్డీ కపూర్, లక్డీ కపూర్. మన సినిమాకు ఒక మంచి టైటిల్ ఆలోచించా, చెప్పంటారా? చెప్పు. అల్లావుద్దీన్ అద్భుత దీపం. అదెందుకు వచ్చిందిరా? అంటే మీ ఇద్దరు చూస్తే జీనీ గల్లా ఉన్నారు కదా అని. ఇంకో టైటిల్ చెప్తా, అరగుండులో అద్భుతం. ఇది ఎలా ఉంది? అరే కావాలని చేస్తున్నారా జఫా? మరి టైటిల్ ఏంటండి? చూపిస్తారా, బోర్డు తిప్పరా. చావు పుట్టక మధ్యలో కాటుక. ఇదేం టైటిల్ మాస్టర్? పుట్టినప్పుడు కళ్ళు తెరుస్తాడు, పోయినప్పుడు కళ్ళు మూస్తాడు, ఈ మధ్యలో జరిగేదే కాటుక. ఇవాళ నా శిష్యుడికి ట్రైనింగ్ ఇస్తా. ముందు నీకు హావభావాలు అంటే నవరసాలు పలికిస్తా. ముందు కరుణ. కరోనా కరుణ కాదు, జఫా జఫా. చూడు చెయ్యి. వెనక నుండి ఎవడన్నా గుంజుతున్నాడా? నీకెవడైనా చీమలేసాడారా? హాస్యం. రావుతో చూపిస్తా. రాత్రి నేర్పించింది గుర్తుందిగా? పుల్లయ్య 2 మ్యాన్షన్ హౌస్ తీసుకుర్రా, పుల్లయ్య 2 మ్యాన్షన్ హౌస్ తీసుకుర్రా. అది కాదురా నేర్పించింది, డాన్స్ నేర్పిస్తా. చూడు, 1 2 3 గో. 1 2 3 4 1 2 3 4 1 2 3 కింద గాలి కొడుతున్నావురా. జఫా లక్డీ కపూర్ లంగరావు చెయ్యాలా సరిగ్గా? సినిమా తీయాలంటే డబ్బులు కావాలి, ఇప్పుడు ఏం చేయాలి? బోడుపుల్లో ల్యాండ్ అమ్మే. అది బోడుపుల్లో ల్యాండ్, బంజారీస్ లో ల్యాండ్ కాదు. కరోనా వచ్చి ఇదంతా అయ్యింది కానీ లేకపోతే మీరు అందరు బోడుపుల్లో వచ్చేటోళ్ళరా. హలో, ఆ ల్యాండ్ అమ్మేసి సినిమాలు అందరూ పంపించండి. మొత్తం ప్రొడక్షన్ అంతా చూసేసుకున్నాను మాస్టర్. అల్లంటి తెప్పించు. రే ప్రొడక్షన్ అల్లంటి తీసుకురా. సార్ ఇదిగోండి సార్ అల్లం టీ. అల్లంటిలో అల్లం ఏదిరా? అల్లం టీలో అల్లం, మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు మాస్టర్. అరే చఫా, అరే చఫా. అంటే అల్లంను బాగా దంచి పిసికేసి దాంట్లో లోపల వేసినాం కాబట్టి కనబడదు సార్. నన్నే ప్రశ్నిస్తావు? మాస్టర్ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అదో గొడవ ఏంటి? మాస్టర్ ఉండండి.
నేను చెయ్యను సార్. నువ్వు కాకపోతే కుక్కలు పెట్టి తీస్తా. అరే భాస్కర్ నువ్వు చేయరా. హీరోయిన్ పిలిపి. హీరోయిన్ రామ్మా. మాస్టర్ చూసారా ఎవరనుకున్నావు? ఇంద్రనగర్ గడ్డ ఇంద్ర సినిమాలో హీరోయిన్. ఓ ఇంద్ర సినిమాలో హీరోయిన్. నా దీవెనలు ఉంటాయమ్మా ఎప్పుడు నీకు. వార్మప్ చేయండి ఫస్ట్. 1 2 3 స్టార్ట్. వచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు. కోతి పిల్లలాగా పల్టి తప్పు దాన్ని కాదు మాస్టర్, మీ పిల్లకది. మిమ్మల్ని చూసి కోతులు అడిచుకునేవాడు అనుకొని అది కోతులా దొండుతుంది. సరే కూర్చోండి మాస్టర్. కెమెరామెన్ లెన్స్ పెట్టు. రెడీ అమ్మా, సాంగ్ గుర్తుందిగా? రెడీ. 1 2 3 యాక్షన్. నన్ను నిక్కరపుచ్చాలి చాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి. ఏమైంది మాస్టర్? పాట పెట్టండి, నేను చేసి చూపిస్తా. చికి 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 చం చం చికి చికి చం ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. ఇది అది ఆకాశం తన రెక్కలు ముక్కలు. ఏంది మాస్టర్ నన్ను అవమానిస్తా సార్. చెన్ని సినిమా చేరిపో. నువ్వు కాకపోతే కుక్కలు పెట్టి తీస్తా. మాస్టర్ ఊరుకోమ్మా, చెయ్యాలి. నీ సినిమా చేయను పోరా. నువ్వు కాకపోతే కుక్కలు పెట్టి తీస్తా. భాస్కర్ నువ్వు చేయరా. వచ్చిన వాళ్ళందరినీ మీరు ఇలా పంపిస్తే సినిమా ఎవరు చేస్తారు? ఒక డైలాగ్ ఉంది. రే రా. నేను చేస్తున్నా 79 సార్. 90 అయ్యమను. మాస్టర్ 90 అన్నారు. సోడా ఏమంటారా వాటర్ ఏమంటారా? తున్నపోతు నీకు సిగ్గుందారా? తున్నపోతు లఫోటు. అరే 90 అంటే ఏరా లెన్స్. 90 అయితే క్లోజ్ అయితే సార్. అంటే ఆడికి తెలుసా నాకు తెలుసా? నీ చెడ్డీ వేసుకున్నప్పుడు నీ బొడ్డు కోసుండరా? నేను 200 సినిమా తీసిండ్రా. నీ 1500 సినిమాలు తీసాను రా. అరే బచ్చగా నేను చంపేస్తా. మాస్టర్ ఏంటిరా? మాస్టర్ ఉన్నాను మాస్టర్. రేయ్. సార్ చెప్పింది చేయొచ్చు కదా నువ్వు. నేను సినిమా చేయను రా. నువ్వు కాకపోతే కుక్కలు పెట్టి తీస్తా. భాస్కర్ నువ్వు చెయ్యి. భాస్కర్ నువ్వు చేయి. మాస్టర్ నేను ఇంటికి వెళ్ళిపోతా. పోతావా? మరి లేకపోతే కుక్క అని 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఆ పండు కొత్తగాడి మొక్కలో హీరో కనిపించారు, నా మొక్కలో హీరో కనిపించలేదా? అలా వీడియో కెమెరా పెట్టు. అరే నమ్మరు కదరా భాస్కర్. నా గుడ్డలు మెత్తా చేసిపోయావు కదా. సిగ్గు లేదురా. పోరా పో. నువ్వు కాకపోతే కుక్కలు పెట్టి తీస్తా. అలా సోడా తీసుకురా. నేను వెళ్ళిపోతున్నా సార్. నేను వచ్చేటప్పుడు ఎక్కడ పొలం ఉండేది సార్. పావు ఎక్కడ నిజంగా పెట్టుకుని మా ఊరికి వెళ్ళిపోతా సార్. చేసిపోయారా? నిన్ను పెట్టుకొని సినిమా తీస్తారా నేను? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. కృష్ణానగరే మామా, కృష్ణానగరే మామా, సినిమాలే సక్కుబాయ్ నువ్వు చాయిస్తే అదో రకం హాయ్. వేసుకున్న గుమా గుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ టు దుబాయ్. తీసుకున్న సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అలం చాయ్, సుయ్యి అంటే బెల్లం చాయ్. చాలు వదిలే పాపం, చచ్చిపోతాడు అతను. నేనేం చేస్తాను సార్? కూర్చోను, ఎంకరేజ్ చేయకు. ఏమండి ఒక మంచి ఎమోషనల్ సినిమా తీద్దాం అనుకొని డైరెక్షన్ చేస్తున్నా. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కడ? అసిస్టెంట్ డైరెక్టర్ అప్పారావు గారు. హీరో సెలెక్షన్ అయిపోయిందా? టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సరే ముందు ఆర్టిస్ట్ పిలిపి. ఆర్టిస్టులు రావాలి.
ఎక్కడయ్యా హీరో? హీరోగా రావాలి. నేనండి ఉప్పల్ బాలండి. నేను షూటింగ్ వచ్చానండి. ఎంత బాగుందో. ఇక్కడ పెద్ద పెద్ద కెమెరాస్ ఉన్నవి, ఇక్కడ పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి, ఇక్కడ నాగబాబు గారు ఉన్నారు, ఇక్కడ రోజా గారు ఉన్నారు. అండి నేనండి ఉప్పల్ బాలండి. అబ్బా లక్షల లక్షల సినిమా పెట్టి షూటింగ్ చేస్తే ఎవడండి లొకేషన్ లో? అతనే ఈ సినిమా హీరో. ప్రొడ్యూసర్ గారు సన్నా నువ్వు? యా. కళ్ళజోడు తీసి రామ్మా హీరోయిన్. ఇక్కడ నుంచో లేట్ చేద్దు. బాబు ఇలా రండి. హీరోయిన్ మీకు వచ్చి ఐ లవ్ చెప్తాడు. మీరు స్టైల్ గా ఐ లవ్ యూ టూ. ఓకే రెడీ యాక్షన్. నేను ఎంతో కాలంగా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూ అండి. నేను కూడా అదే చూస్తున్నాను. ఐ లవ్ యూ టూ అండి. ఏంటప్పారా ఇది? ఈడెందుకు పులకరించిపోతున్నా నాకు అర్థం కావట్లేదు. నాన్న ఐ లవ్ యూ చెప్పగానే నువ్వు ఇలా తిరగకూడదు. ఒక చోట ఉండాలి. కళ్ళల్లో ఎక్స్ప్రెషన్. ఓ పని చేద్దాం సార్, ఒక క్లోజ్ షాట్ వేసి పాడదాం. ఓకే హీరోయిన్ ఐ లవ్ చెప్తుంది, నీ ఎక్స్ప్రెషన్స్. ఓకే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు హీరో నాన్న. చేతులు ఎందుకు అలాగెలా ఉంచా? లోపల కట్టు, లోపల కట్టు. రే బొగడా, నేను కేజీఎఫ్ పడితే నువ్వు 1 kg కానీ తీసుకొచ్చావు. కేజీన్నర టాలెంట్ ఉందండి. ఎక్కడ పావు కేజీ కూడా దొరకలేదు నాకు. పెద్ద డైరెక్టర్ భయపడుతున్నాడండి. బాబు ఇలా పాప రామ్మా. ఐ లవ్ చెప్పిన తర్వాత నువ్వు ఊహల్లో విహరిస్తూ ఉంటావు. నువ్వు జస్ట్ హీరో లాగా తిరుగుతూ ఉండాలి. ఓకే రెడీ కెమెరా యాక్షన్. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకీ మనసా. ఏంటి ఎక్స్ప్రెషన్, ఆ ఫీలింగ్, డాన్స్ అంటారా? ఏం మాట్లాడుతున్నారు? ఏంటండి ఇలాంటి హీరోలను తీసుకొచ్చారు? టాలీవుడ్ లో ఇంతకన్నా ఎక్స్ప్రెస్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతకన్నా నేను ఇస్తానండి. ఎక్కువ పెట్టండి. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకీ మనసా. తుల్లి తుల్లి తూలి చిట్టి తూనీగల అలుపన్నది రాదా. పూల పొదలలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే రివ్వని తువ్వలా నీటిలో నువ్విలా తేలిపోతుంటే. అరే మోహన్ నీకన్నా బెటర్ వాడు. నువ్వెవడవే? నువ్వు హీరోవి. డైరెక్టర్ గారు ఎలా చెబితే అలా చెయ్యి. అర్థమైందా? సరేనండి. అప్పారావు ఐ నీడ్ హీరోయిజం ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ హీరోలా నిలబడు. ఎలాగెందుకు? నాకు ఇలాగే వచ్చండి. సరే సరే రా. పవర్ఫుల్ డైలాగ్ విలన్ దగ్గర. హీరో గారు రండి ఇలా రండి. సీమలో కరువు కాటకాలు. మీరు ఢిల్లీ నుంచి ఎంటర్ అవుతారు. ఆ సీన్ నేను చేసి చూపిస్తాను. ఇది ఇంటర్వెల్ బ్యాంక్ సీన్. రాజారావు గారు నించోండి. వీర శంకర్ రెడ్డి నీ ఇంటికొచ్చా, నీ నెట్టింటికొచ్చా. నువ్వు రమ్మంటే ఏ స్టేట్ కైనా వస్తా, ఏ జిల్లాకైనా వస్తా, ఏ గ్రామానికైనా వస్తా. నరుకోవడం అంటూ మొదలు పెడితే నరుక్కుంటూ పోతా. నేను నరికితే రక్తం పారాల్సిందే. ఓకే మ్యూజిక్ లోంచే ఆ యాక్షన్ నాకు తెలియాలి. రోలింగ్ యాక్షన్. హాయ్ వీరశంకర్ రెడ్డి. నీ ఇంటికి వస్తా, నీ బెడ్రూమ్ కి వస్తాను. నువ్వు ఏ జిల్లాకు రమ్మంటే ఆ జిల్లాకు వస్తాను. నిన్ను నేను నరకడం మొదలు పెట్టాను. కస్త నరికేస్తా. రక్తం కారవలసిందే. కారాల్సిందే పారాల్సింది. అవన్నీ కాదు అప్పారావు గారు. విజయన్ గారు కూర్చోండి. ఈ ఒక్క డైలాగ్ క్లోజ్ షాట్ లో చెప్పి. ఓకే వీరశంకర్ రెడ్డి ఇందులో ఉన్నాడు. యాక్షన్. ఏం చూస్తున్నావురా? వీరశంకర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడని బొక్కలో ఉన్నాడు. బొక్కలో ఉన్నాడు. నీకు అవసరమా? మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఇంత చిన్న పొక్కలో అంత పెద్ద వీరశంకర్ రెడ్డి ఎక్కడ పడతా అండి? తోస్తారు లోపలికి. నీకు అవసరమా? చెప్తా వినవా? డైరెక్ట్ గారు ఇక్కడ చూడమని చూడంతే. ఓకే అర్థమైంది కదా. వీరశంకర్ రెడ్డి అనుకుని డైలాగ్ చెప్పాలి. రెడీ యాక్షన్. ఎమోషన్ ఫేస్ లో. వీరశంకర్ రెడ్డి నీ ఇంటికి వచ్చా, నీ బెడ్రూమ్ కి వచ్చా. నువ్వు ఏ జిల్లాకు రమ్మంటే ఆ జిల్లాకు వస్తా. నేను నరకడం మొదలు పెట్టానంటే కస్త నరుకుతా. రక్తం కారవలసిందే. ఇలా రా. కెమెరా ఎక్కడుందో? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?
ఈ బొక్కలో వద్దండి ఈ సీన్ కట్ చేద్దాం ఇంకో సీన్కి వెళ్దాం సాంగ్కి వెళ్ళిపోదాం సార్. సాంగ్ నువ్వు కూర్చో లేదు కూర్చో వెళ్ళి కూర్చో ఎందుకు వస్తారో తెలియదు ప్రతి వాడు కెమెరా గురించి చెప్పడమే అమ్మారా విలన్ నిన్ను బంధించాడు విలన్ దగ్గర చిన్న రొమాంటిక్ సాంగ్ ఓకే ఓకే సార్. కెమెరా యాక్షన్ ఏంది ఎక్స్ప్రెషన్ లేదు, ఒక ఫీలింగ్ లేదు, నీలో ఎక్స్ప్రెషన్ లేదు, ఏం మాట్లాడుతున్నారు? అలాంటి హీరోని తీసుకొస్తారండి ఇక్కడ మీకు? ఆవిడకన్నా ఎక్స్ప్రెషన్స్ ఎవరైనా ఇవ్వగలరా? నేను ఇస్తాను, పెట్టండి సాంగ్. హీరోయిన్ పాత్ర హీరోయిన్ చేస్తుంది, నీకు అవసరమా? నువ్వు హీరోయిన్. వాడు ప్రొడ్యూసర్ గారు అబ్బాయి రెమ్యునరేషన్ చేస్తా. అప్పారావు గారు వాట్ ఈస్ దిస్? ఏం చెప్పలేము సార్. సరే సరే చెప్పండి కొంచెం మంచి ఎమోషన్స్ లాస్ట్. నువ్వు హీరో కదా, స్టైల్ గా ఉండు. ఎందుకు ఇది అవసరమా? మీరు ఏం మాట్లాడుతున్నారండి? నేను ఎన్నెన్నో సినిమాలు తీసి ఇక్కడ వరకు వచ్చానండి. స్టిఫ్ గా ఉండు, బాడీ స్టిఫ్, ఇలా ఉండు, ఇలా పెట్టు పోజు. ఆ లాస్ట్ క్లైమాక్స్ అమ్మ చనిపోవడం సార్. ఇది మామూలు కాదు, అమ్మ చనిపోయి ఉంటుంది. నేను చేస్తాను సేమ్ అలాగే. రే డమ్మిగా పడుకో, గ్రీన్ మ్యాటర్ తీసేద్దాం. నా సిట్టింగ్ పొజిషన్ చూసుకో, ఎటో పట్టు వెళ్ళిపోకు. అమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయా, ఇంతే కట్. రెడీ? బాగా చేయాలి అప్పారా గారు. అమ్మమ్మ సినిమా నిలబెట్టే షాట్ ఇది. సార్ సార్ రెడీ? సార్ సార్ రోలింగ్ యాక్షన్. అమ్మా నువ్వు చచ్చిపోయావా అమ్మా? నాకెవరున్నారమ్మా? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానమ్మా నేను. అమ్మా అమ్మా నువ్వంటే ప్రాణమమ్మా, నాకెవరున్నారమ్మా? నువ్వు పక్కరా, నువ్వు పక్కరా. డైరెక్టర్ గారు హాయ్ అండి, నేనండి బోర్డు. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకీ మనసా? తుల్లి తుల్లి తోలి చిట్టి తోలి గల అలుపన్నదే రాదా? ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి జుమ్మంటే చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. సీనయ్యా నా సీనయ్యా, తలకాయ కూర అనుకుంటా నీ తనము నువ్వు గాల్లో గలుపుకుంటివా మరిదో? ఏమిందయ్యా? ఏమయ్యా? సచ్చింది పక్కింటోడో ఎదురింటోడో కాదయ్యా, నీ తోడ పుట్టిన తోడ. ఎడుగు పోయిందయ్యా, రాళ్ళకైనా నీళ్లు గారుతాయి కదయ్యా, అంతకన్నా బండ గారిపోయిందా నీ గుండె? నీ కంట్లే కాకులు పొడవా? ఏమయ్యా ఒక ముచ్చట అర్థం కాక అడుగుతా. మనం ఒక గల్లీలో పోతే కుక్క గరిస్తే మళ్ళా గల్లీకి పోము. నువ్వేందయ్యా రుచి మరిగిన కుక్కలాక ఆ బుల్లెట్ భాస్కర్ గాడు ఒక్కసారి గుద్దితే వరుసబెట్టి గుద్దికుంటావేందయ్యా? నీకు గుద్ది పిచ్చకంలో కూడా వేరే సెన్స్ కావాలమ్మా నా మొగనికి. 7-10,000 రూపాయల డీజిల్ ఓపించుకొని కాశ్మీర్కి పోయి గుద్దించుకుంటాడు. అది సరిపోలేదని సెంట్రల్ జైలు పోయి గుద్దించుకుంటాడు. అయ్యా నీవు గుద్దుడేనా? ఆనేమన్నా గుద్దుడు ఉన్నదా? ఈ కళ్ళు చూడాలంటున్నాయ్యా. అది గుద్దుడికి అలవాటు పడిపోయాడు. ఒక ముచ్చట చెప్తా, నువ్వు యాదిలో పెట్టుకో. ఆ బుల్లెడు భాస్కర్ గారిని నరకయ్యా, మాట్లాడవేందయ్యా? నీకు విషయం ఎరికేనా? నీ తమ్ముని పిండము కాకులు ముట్టలే, కుక్కలు తినలే. ఎందుకో ఎరికేనా అయ్యా? ఆయన ఆత్మ శాంతించలే. ఆ బుల్లెట్ భాస్కర్ గాని తలకాయ నరికి తీసుకొనిరా, అదే తలకాయను పిండంగా వండి పెడతా, అప్పుడు కాకులు తింటాయి, ఆయన ఆత్మ శాంతిస్తుందయ్యా. మాట్లాడయ్యా. అమ్మా ఈ నమలుడు చూసినవా? ఎప్పుడు బర్రె నోట్లే గడ్డి పెట్టుకొని నెమరేసినట్టే ఇట్లా అంటుంటాడు. నిన్ను కాదయ్యా, నిన్ను కాదు. రే సూరి,
వాయమ్మో మొగోడు పొరుచుకొచ్చిందమ్మా. వదినా వదినా రొమ్మిర్చడం కాదురా. వాయమ్మో ఈ రొమ్మును చూసి భయపడేటోడే వల్లాడు ఈ ఊళ్ళో. అన్ని తలకాయ కూరలు వండి పెడితే బొజ్జ వెంచుడు వెనకం వెంచుడు కాదురా. అయ్యా నీకు చెప్తున్నా, నీ తమ్ముళ్ళతోటి కాలే నీతోటి కాలే నా తమ్ముళ్ళని పిలిపించిన. తమ్ముళ్ళు మీ పేర్లు చెప్పుకోండి మీ బావకు. ఒరే తమ్ముడు నువ్వు గనక బుల్లెట్ భాస్కర్ గాని తలకాయ దేలేదనుకో, నాకు అడవి పంది దొరికిందని ఊరోళ్ళందరికి చెప్పి నీ ఊర పంది మాంసాన్ని వారం రోజులు వండి పెడతా. వామ్మో ఏం మాట్లాడుతున్నావే? ఆ బుల్లెట్ భాస్కర్ గారి తల నరికి ఏకైక వ్యక్తి నేను ఒక్కనే. ఇదే కావాలి నా మొగంలో చూడాలనుకున్న పౌరుషం. ఇది ఇంట్లో కాదయ్యా, బయట చూపి చూపిస్తా. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. రేయ్ ఇలారా. ఏం పంటా నీకు ఇక్కడ? వడ్డానికి పెళ్లి చూపులు అవుతున్నారా? వాడు నా గెస్ట్, వాడికి వచ్చాడు, వాడి మీద చేయబడద్దు. అయ్యా నేను ఇంట్లోకి పోతున్నా, తెగంగానే నాకు కబురు చేయి, వస్తా. ఉండో యాదే, చివరి వరకు ఏం జరుగుతుందో చూసి ఎంజాయ్ చేయి. ఇక్కడ ఉండవు. మూర్తి వీడి పేరుందా లిస్ట్ లో, బైండర్ లిస్ట్ లో? ఉంది సార్. స్టేషన్. అవునరా రే, సీని గారు చచ్చిపోతే నీకేం చెప్పాడు రా? తలకాయ కూరలో మసాలా ఎక్కువ తగ్గించమన్నాడు. సన్నత్నర్లో నేను అలాగేలా తిరగడానికి రాలి పోయించడానికి వచ్చాను. ఏంటిది? సనత్నాలు ఎవరికి పోసుకోవడం రాదనుకున్నారా? మూర్తి స్టేషన్ తీసుకురా. యాదమ్మ కళ్ళ ముందే యాదమ్మ ముఖం తీసుకొని పోతున్నావా? నరుకుతా. బుద్ధుందే నీకు కొంచెమేనా? ఆడి ఎదవైతే ఆడి మార్చాల్సింది పోయి వెనకేసుకొస్తావా? నీ వల్ల ఆడ తయారయ్యాడు. ఇంకొకసారి కానీ పిచ్చి చేస్తాడు. వేసుకుంటే ఎర్రగడ్డ కాదు, వైజాగ్ చిన్నవేళ హాస్పిటల్లో జాయిన్ చేస్తా. అయ్యా వస్తా, నువ్వేం కావాలంటే తీసుకొస్తా. తల తీసుకొని రా అయ్యా. పదరా నువ్వు ఎదవాక్షన్ పద. మూర్తి ఏమైంది? మూర్తి ఏంటి సార్ బేభత్సం చేశాడు సార్? లేవండి అయ్యా, పొట్టలు పెంచరు కదా డిపార్ట్మెంట్ లో చేరి ఒక రౌడీని కూడా డీల్ చేయలేరు. ఎందుకు వస్తారా డిపార్ట్మెంట్ కి? వెనక్కి సిగ్గుండాలి. సత్తిగడ 6 మందిని కొట్టాడు ఏకంగా. ఏం చేస్తారా ఒక్కొక్కరు లోపలండి? అందరు లొంగిపోండి, మీ ఎస్ఐ సంగతి నేను చూసుకుంటా. కట్టండి సత్తి, నువ్వు కొడితే చూడాలని సత్తి నాకు ఎస్ఐని సాగు కొట్టి వాళ్ళ నీకన్నా నాకు కస ఎక్కువ ఉంది. నాకు ఇప్పుడు సెంటిమెంట్లు గుర్తుకు రాదు, ముఖ్యంగా మీ వదిలి నాకు గుర్తుకు రావద్దు. భాస్కర్ గారిని చంపే ఆఫర్ వచ్చింది ఇప్పుడు నాకు. రింగ్ టోన్ అన్నా, మొన్న నువ్వు వదిన రొమాన్స్ చేసుకోగా మంచిగా ఉన్నది, అందుకే పెట్టుకున్నా. నువ్వు కూడా పెట్టుకున్నా మంచి. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. సరే అన్న పెట్టేస్తాను లోపల. ఏంటది రింగ్ టోన్ అన్న? మొత్తం నిన్ను కొట్టించింది వాడే. ఒక్క నిమిషం అన్న. ఏమైందిరా? తిల్లు మంచిగా ఉన్నది, ఫేస్బుక్ లో పెడితే మంచి లైక్లు వస్తాయి. ఒక్క నిమిషం.
అరే బుల్లెట్ భాస్కర్ చంపుతుంటే ఆడు చూడాలి వాడిని వాటర్ కొట్టంట లేవండి అరే కౌన్ బనేగా కరోడ్పతి క్వశ్చన్స్ ఉన్నాయి కదరా అవి అడుగుదాం రా అడుక్కోన్నా పిచ్చెక్కిపోతది స్టేషన్ లో ఎన్ని కేసులు ఉన్నాయి 3 కేసులు ఉన్నాయి ఏంటి అవి ఒకటి సూట్ కేసు రెండోది బ్రీఫ్ కేసు ఒకటి నా కేసు కాలిందారా 8 ఎపిసోడ్లుగా నేనంత నరకం అనిపిస్తున్నాను తెలుసా ఆ నరకం ఏంటో నువ్వు అనిపించాలి నీ వెనకాల ఎవరెవరున్నారా వెంకట్రావు అని ఏజెంట్ మా ఇంటి వెనకాల ఉంటాడు వాడి గురించి ఎందుకురా బాగా పట్టదు కదా నన్ను కొట్టినప్పుడు నీ ప్లాన్ ఏంటా నా ప్లాన్ మారింది మొన్నటిదాకా 3 నెలలకు 399 రూపాయలు ఇప్పుడు 469 రూపాయలు చేశాడు ఎవడు జియో వానర్ అడగరా నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడితే అన్నిటికీ ఆన్సర్ మిషన్ ఇంపాసిబుల్ హీరో ఎవర్రా బ్యాచ్ నంబర్ 3456 ట్రైన్ డెట్ బీసెంట్ రోడ్ విజయవాడ టాపర్ ఇన్ ఆల్ ఇండియా మిషన్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ 24/7 365 డేస్ ఆన్ డ్యూటీ సుడిగాలి సుధీర్ దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్ మీ టీమ్ లో ఎంతమంది ఉన్నారా 11 మంది ఉన్నారు ఎవరెవర్రా చమ్మక చంద్ర రచ్చ రవి రాకెట్ రాఘవ ఇంకా చాలా మంది ఉన్నారు అందులోకి ఏదో కూడా ఉన్నాడు సునామీ సుధాకర్ నేను ఒకటి అడుగుతా నీ ఇంకో చెప్తున్నా నరికి పాడేస్తా ఇలా కాదురా టైం వచ్చేసిందిరా ఆగ్రా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి ఎందుకు ఆవేశపడతావు ఆ అడుగు నువ్వు మర్చిపోయి చెప్పొచ్చుగా అణు బాంబు డేంజరా హైడ్రోజన్ బాంబు డేంజరా అనసూయ డేంజర్ ఎందుకు ఎందుకో బాంబు వెళ్తే 1,00,000 మంది చేస్తారు ఇవి నవ్వితే ఎంతమంది చేస్తారు ఎవరికి తెలియదు ఇలా కాదురా దీన్ని చంపేరా టైం వచ్చిందా పక్కకి తప్పుకో కళ ఒరే తమ్ముళ్ళు నీ బావకు పిడిచొచ్చినట్టు తాళం చేలు తీసుకురండి రా తాళం చేలు తీసుకురండి చంపినా 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 బుల్లెట్ భాస్కర్ గాని నరికినా నీ బతుకు జాడ నరికిండు నీ నరకుడు అంటే ఇదంతా కళ్ళనా నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి ఏరా అన్నా రింగ్ టోన్ మార్చలేరా అరే నేను ఆడ మార్చినన్నా ఎప్పటి నుంచి ఉన్నది ఇదే రింగ్ టోన్ రాత్రి కలగనవే కళలో వేరేది వచ్చింది కదా సరే ఎందుకు వెళ్తున్నావురా శనివారం వచ్చింది కదన్నా అయితే ఏంటా శనివారం నాడు మనం తలకాయ కూడా తినాం కదన్నా నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు పుట్ట ఎక్స్క్యూజ్ మీ చెప్పండి ఎవరు నేను ఇంటర్వ్యూకి వచ్చాను మీకు ఇంటర్వ్యూలో అడిగే మొదటి ప్రశ్న తెల్లగా ఉండేవి పాలు ఆపినా ఆగనివి కన్నీళ్లు అంతులేనిది కోరికలు అంతం కానిది స్వచ్ఛమైన ప్రేమ చాలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పారు కాబట్టి నా జీవితంలో మీకు పోస్ట్ ఇస్తున్నా పిఏగా కాదు పర్మనెంట్ పెళ్ళంగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మీ పెద్దవాళ్ళ ప్రేమ నేను ఒప్పుకోను ఐ హేట్ యు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పట్లేదు మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మీరెక్కడ మేమెక్కడ మీరు పెద్దవాళ్ళు మేము కట్టిక పేదవాళ్ళమైనా మనసులో చాలా పెద్దవాళ్ళు ఆత్మాభిమానం చాలా ఉంది మాకు మేము ఉన్న వాళ్ళమైనా మీరు పేదవాళ్ళైనా పర్వాలేదు మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడతాను అయితే మా ఇంటికి రండి వెళ్తున్నా మళ్ళీ ఎప్పుడు వస్తారు మళ్ళెప్పుడొస్తా రేపు సందేళ్ళకొస్తా చూస్తా ఎదురు చూస్తా ఎలాగైనా వాళ్ళ అమ్మగారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి
జానకమ్మ గారు, జానకమ్మ గారు. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా, ఆశా నిరాశేనా, మిగిలేది చింతేనా. ఆయన ఎలా పోయారమ్మా? విషయం పెట్టి చంపేసేవా? ఎవరు బాబు? రాజా రాజ్ బహదూర్ గారి పేరు వినే ఉంటారు. ఆయన ఒక్కగానొక్క వారసుని, భూపతి రాజా. పేరు చెప్పమంటే మీ ఆస్తుల దగ్గర నుంచి మొదలెట్టావే, అప్పుడే తెలిసింది మీ ధనికులు గుణమే ఉంటాం. మీరేమనుకున్నా సరే నేను మీ అమ్మాయిని ప్రేమించాను, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. చంద్రకళ ఏంటి ఇద్దరేలా ఉన్నారేంటి? మీ ఆయన పులికిలా ఎవరిని అడిగి చేసావు ఏ పని? ఏ పనమ్మా? ఏ పనమ్మా? తండ్రి లేడు కదని తండ్రి ప్రేమను నీ మీద చూపించి, తల్లి ప్రేమను నీ మీద చూపించి, ఇంత ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకుంటుంటే ప్రేమ ప్రేమ అంటారు. గుడ్ షాట్, గుడ్ షాట్. ఇలాగే కూడా చంపేస్తుంటావు మొగుడిని. వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం తప్పని మీకు తెలియదు? ఇంట్లో మగ దిక్కు లేదనే కదా నా మీద వెర్రవీగుతూ మాట్లాడుతున్నారు. నేను మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. నాకేం తక్కువ? ప్లీజ్ అమ్మా. ఏమన్నారు? మీ అమ్మాయిని ప్రేమించాను, అవసరమైతే పెళ్లి చేసుకుంటాను. ఈ మాటలకేనే మోసపోయా. మా పేదవాళ్ళ బతుకులు సముద్రంలో నీటి బుడగల్లాంటివి. ఎప్పుడు పేలుతాయో, ఎప్పుడు సముద్రంలో కలిసిపోతాయో వాటికే తెలియని బతుకులు. మీకు దండం పెట్ట. జానకమ్మ గారు, నేను మీ అమ్మాయిని ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. తాంబూలాలు కూడా తీసుకొచ్చా. ఈ పళ్ళెం తీసుకు. ఏమైంది నాయన? ఫీజు కట్టాలని స్కూల్ నుంచి గంటేశారమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము. ఎంత అడిగారా ఫీజు? 1,00,000 రూపాయలమ్మా. అయ్యో, లక్షణంగా పెంచడమే తప్ప ఈ తల్లికి లక్షలు లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలరా నాయన? ఈ లక్షలు కట్టే బదులు ఏ నుయ్యో గుయ్యో చూసుకుని అందరం ఒకేసారి చద్దాం. రామ్మా. జానకి గారు, మీకు అల్లుడైనా కొడుకైనా నేనే. కావాలంటే ఆ 1,00,000 రూపాయలు నేను ఇస్తాను. ఇదేంటి అతుక్కుంది? రెడీగా ఉన్నాడు అతుక్కోవడానికి. రండి, తాంబూలాలు తీసుకుంది. ఈ పళ్ళెం తీసుకో. నీకు వాంతులు తెప్పించిన దరిద్రుడు ఎవడు? దరిద్రుడే. ఎవడే నీచుడు? అమ్మా, నాకే అమ్మలాగుంటావు కదే. నిన్ను అమ్మని చేయాలనిపించి ఎవడ కనిపించింది? అమ్మా, ఎవడా నీచుడు? గారి కొడుకు మణిభూషణమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ రోజే ఇంటికొచ్చి ఉప్పు అడిగినప్పుడు అనుకున్నాను నీతో పులిహార కలుపుదామనే ఉద్దేశం ఉందని. ఆ రోజే గ్రహించలేదు ఈ తల్లి. కడుపైతే పెళ్లి చేసుకుంటానన్నాడమ్మా. ఇప్పుడేమన్నాడు? 10 లక్షలు కట్నం ఇస్తే చేసుకుంటానంటున్నాడమ్మా. వాడు లక్ష ఎక్కడ కట్టి 10 లక్షలు ఎక్కడ? ఆ 10 లక్షలు నేను ఎక్కడి నుంచి తగలని? అంతా చచ్చిపోండి. ఏ రైల్వే బోగిలో ఏ రైల్వే పట్టలో పడుకొని అందరూ ఒకేసారి కట్టుకొని చద్దామే. ముహూర్తానికి టైం అయిందమ్మా, తాంబూలాలు తీసుకుందాం. నువ్వు చేసుకోమ్మా పెళ్ళి. ఇదిగో చంద్రకళ, నేను ముగ్గురం కలిసి ఒక్కసారి చచ్చిపోతాం. నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకో. నేను కూడా ఆ ఒడ్డు దగ్గర నేనున్నానమ్మా. మీ సముద్రంలో నేను కలిసిపోతానమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో. అత్తయ్య, నా ఎస్టేట్ అమ్మి 10 లక్షలు తీసుకొచ్చి నాకు తల్లిలా ఉండే ఆ మరదలకి పెళ్లి నేను చేస్తాను. 3 నెలల తర్వాత ఎన్నాళ్ళో వేచిన ఉదయం నాకు ఇచ్చేసారు. జానకమ్మ గారు, అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా. దీనికి ఎంత చేసినా డిసప్పాయింట్మెంట్. కుర్చీ కూడా లేదు. అమ్మమ్మ కుర్చీ అక్కర్లేదమ్మా, తాంబూలాలు మార్చుకుందాం. అల్లుడు గారు ఏదో డబ్బులు పెట్టి తీసుకొచ్చిన. లేదమ్మా, ఉన్నవన్నీ అమ్మేసి మీ అమ్మాయికి పెళ్లి చేశాను. ఆ పెట్టి నాది కాదు.
శశికళ ఎంతమంది కళలు? ఏమైందమ్మా? ఒక్కడే మీకు ఏమైంది నాయన? చెప్పమ్మా చెప్పమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? చెప్పమ్మా చెప్పమ్మా ఏమైందమ్మా? అల్లుడు గారు అల్లుడు గారు చచ్చిపోయారా? ఇప్పుడు ఏం చేసేది? అల్లుడు గారు ఎలా పోయారమ్మా? అల్లుడు గారికి ఏం కాలేదమ్మా. 15 లక్షలు కట్నంగా తీసుకొని రమ్మంటున్నాడమ్మా. 15 లక్షలు ఎక్కడి నుంచి తేవాలమ్మా? ఉన్నాయి అక్కడ. పెద్ద బకరా ఉన్నాడు కదా అక్కడ. కట్టగట్టుకొని చేద్దాం పద పద. ఏంటమ్మా? ముహూర్తం టైం అయిందమ్మా. నువ్వు చేసుకోమ్మా. నువ్వు చేసుకోమ్మా. మా నలుగురిని తెప్పలో నుంచి తోసేసి ఆ తెప్ప తీసుకొని నువ్వు ఒడ్డు దాటమ్మా. ఏమీ లేని వాళ్ళు ఏమీ లేకుండానే పోతాం. పదండి పదండి. ఇది పెళ్లి చేసుకుంటుందంట, సంతోషంగా ఉండమ్మా. వెళ్ళమ్మా, వెయిట్ చేయండి. అమ్మా ఆ ఒడ్డులో ఉండేనమ్మా. నేను కూడా సముద్రంలో కలిసిపోతానమ్మా. మీతో పాటు కలిసిపోతానమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో. ఆపండి, మీరెవరు చావక్కర్లేదు. నా ఫ్యాక్టరీ అమ్మి ఆ 15 లక్షలు కట్టి నేను దగ్గరుండి కాపురానికి పంపిస్తా. బావ చూసావమ్మా ఎంత లక్షణమైన కుర్రాడు. అందుకేమో ప్రేమించాను. మంచి గట్టిని పట్టింది ఇది. ఇంకో 3 నెలల తర్వాత ఎన్నాళ్ళో లేచిన ఉదయం. సైకిల్ మిగిల్చారు మొత్తానికి. జానకమ్మ గారు, జానకమ్మ గారు, అంతా శాంతియేనా, జీవితాన వెలుగించేనా. బిలిగేట్స్ వచ్చినా సరిపోతుంది తిరిగి సాటిస్ఫాక్షన్. రండి తాంబూలం మార్చు. ఆపండి. ఎవరమ్మైతను? మీ నాన్నగారమ్మా. వాడిన చెట్టు కూడా పూలు పోసినాయి అనమాట ఇన్నాళ్ళకి. ఏమండి, మీరు తర్వాత మాట్లాడుకుందరు గారు. కుక్కలా 9 నెలల నుంచి తిరుగుతున్నాను. తాంబూలాలు మార్చుకుందాం రండి. ఎవరికి జానకి తాంబూలాలు? మన అమ్మాయికి పెళ్ళండి. మనకు అమ్మాయి ఉందా? మనకు అమ్మాయి ఉందా? అవును, నువ్వు అప్పుడు ఊళ్ళో లేనప్పుడు పుట్టింది. అయ్యో భగవంతుడా, ఏమైందండి? 3 రోజుల కంటే నేను ఎక్కువ బ్రతకను. భగవంతుడా, అయ్యో 3 రోజుల కంటే బతకని భర్తను పక్కన పెట్టుకొని పెళ్ళెలా చేసేదండి? 3 రోజుల్లో ఎందుకు చచ్చిపోతారో చెప్పి సావరా. గుండెకి రంధ్రం పడింది, 25 లక్షలు ఇస్తే ఆపరేషన్ చేస్తాం. అయ్యో 25 లక్షలు అంటండి అల్లుడు గారు. ఎక్కడి నుంచి తేవాలి? ఎక్కడి నుంచి తెస్తానండి? పేదరికంలో పుట్టాం, పేదరికంలోనే చేస్తాం. చావద్దు, మీరు చావద్దు. నా యావదాస్తి అమ్మి ఆ యదవకి బొక్కకి సీలే ఇస్తా. రే రారా రా. సుధాకర్కి ఇంత అవసరమా భాస్కర్? 3 నెలల తరువాత ఎన్నాళ్ళో లేచిన ఉదయం. అమ్మా జానకమ్మ. ఎవరు? నా పేరు రాజబహదూర్ అండి ఒకప్పుడు. ఇప్పుడు ఏమీ లేదు. జానకమ్మ గారిని పిలిస్తే వెళ్ళిపోతా. ఎప్పుడో 2 నెలల క్రితం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారే. అదేంటండి, తాంబూలాలు తీసుకోవడానికి 3 నెలల తర్వాత రమ్మన్నారు. పొద్దు నుంచి ఇప్పటి వరకు 20 మంది వచ్చారు తాంబూలాల కోసం. వెళ్ళు. ఓ ఫ్రాడ్ కూడా. ఫ్రాడ్. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు. అంతులేని కథ. అమ్మా గీత, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇంటర్వ్యూకి వెళ్తున్నానమ్మా.
ఆడపిల్లవు నువ్వు ఉద్యోగం చేయడం ఏమిటమ్మా? మళ్ళీ ఏం చేయమంటావమ్మా? కన్న తండ్రి కన్న బిడ్డల కళలు కళ్ళలు చేసేసి కంటి కనిపించకుండా వెళ్ళిపోతే ఏం చేయమంటావమ్మా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళేసి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఎలా ఉన్నావు గీత? ఇంకా గుర్తున్నానా గోపి? మర్చిపోయావు అనుకున్నా. రే అనక పగలనక రేనక మన కాలేజీలో జరిగిన ఆ ప్రేమ ఎలా మర్చిపోతాను గీత? రేయనక పగలనక తిరిగిన రోజులు గుర్తున్నాయి, కానీ మీ అమ్మ కోసం నన్ను నడి రోడ్లు వదిలేసావే, అది గుర్తులేదా గోపి? నాకు అర్థమైంది గీత. ఆ రోజు అమ్మకి ఇచ్చిన మాటతో నీ ప్రేమను కాదన్నా, కానీ ఇప్పుడు చెప్తున్నాను గీత, మా అమ్మని ఎదిరిస్తాను. ఒక్క నిమిషం గీత. బాబు అమ్మా అమ్మా ఒక్కసారి అమ్మా అను బాబు. అమ్మా ఇంకొక్కసారి అమ్మా అను బాబు. అమ్మా చాలు బాబు, త్వరగా వచ్చే. ఉంటానమ్మా. గీత గోపి, ఇంకొకసారి గీత పిలవకు గోపి, పిలవకు. నువ్వు ఇంకా అమ్మ చాటు బొమ్మవే గోపి. గీత 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 అమ్మా అమ్మా అమ్మా, నీ కోసం 10 సార్లు కాదమ్మా, 100 సార్లు కాదమ్మా, 1000 సార్లు కాదమ్మా, 1,00,000 సార్లు అమ్మా 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 మాట్లాడుతుంది అమ్మ కాదు గోపి. గీత నువ్వు మారుతావని మనసులో ఒక చిన్న ఆశ ఉండేది, గీత ఆశ కూడా ఆవిరైపోయింది గోపి, ఆవిరైపోయింది. అమ్మా ఎక్స్క్యూజ్ మీ, మై కమిన్ సార్? యా కమింగ్. ఇంతకీ నీ పేరు? గీత సార్. నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పడానికి నేను వచ్చాను సార్. జారితే తీసుకోలేనిది మాట, జారకుండా చెప్పగలిగేది పాట, అన్నిటికన్నా ప్రపంచంలో స్వచ్ఛమైనది తల్లి ప్రేమ, వెచ్చనైనది చెప్పబచ్చా ఆడదాని కౌగిలి అన్నిటికన్నా వెచ్చగా ఉంటుంది. ఆడదంటే నీ దృష్టిలో అంత చిలకనా? ఇప్పుడే నిరూపిస్తా. నీకు కాబోయే ముగ్గురికి 2 చెల్లెళ్ళుంటే ఆ ఆడపడుచులుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఆడపడుచుకున్న ఇంటికి ఆడది కోడలుగా వెళ్ళాలంటే ఎప్పుడైనా బాధపడుతుంది. బాబు గారు, మీరు కాబోయే ఆ భార్యకి 5 చెల్లెలుంటే మీరు ఫీల్ అవుతారా? భార్యకి చెల్లెలుంటే పర్లేదు. బంపర్ ఆఫర్ చూసావా? ఇది మగవాళ్ళ గొప్పతనం. మీ ఆడవాళ్ళు ఎప్పుడూ మా వెనకాలే ఉంటారు. గీత, ఎవరు అనేది పాల పొంగు లాంటి. పొంగు వచ్చినప్పుడే వాడుకోవాలి, విరిగిపోయిన తర్వాత ఏమీ చేయలేదు. ఆలోచించు, నాకంటే మంచి మొగుడు నీకు దొరుకుతాడా? నాకు కొద్దిగా సమయం కావాలి. ఎంత టైం అయినా తీసుకో. ఇక ఈ పాటతో నాకు అవసరం లేదు. నా మనసు మీద ఉన్న ప్రేమని రాజాబాబుతో ఈ రోజు చెప్పడానికి వెళ్తున్నాను. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు ఆయన ఉన్నారా? ఆయన ఇప్పుడు ఎవరితో మాట్లాడే పని లేదు ఆయనకి. అది చెప్పడానికి నువ్వెవరు? అది అడగడానికి నువ్వెవరే? నేను ఆయన పియ్యేని. అంటే ఆయనని వశపరుచుకొని నీ ఒడి కవ్విలిలో పిసికేసి ఒక్కిరి బిక్కిరి చేసిన ఆ ఆడదానివి నువ్వే కదా? అది నన్ను కొట్టింది రాజా. ఎవరు? అదే. ఓ గీత. తాగిన తర్వాత కూడా నేను గీతని గుర్తున్నానా? గీత, తను నా చిన్ననాటి స్నేహితురా. తనకి క్షమాపణ చెప్పు. చెప్పను చెప్పను చెప్పను. ఒక ఆడదానికి కొట్టడానికి నీకు ఎంత ధైర్యం? తను నా స్నేహితురాలు. ఎప్పుడూ నేను బాగుండాలని బాగుపడాలని చెబుతూ ఉంటుంది. గుండెల్లో గుప్పెడంత ప్రేమ నింపుకొని నా ప్రేమ నీకు చెప్పడానికి వచ్చిన నేను పరాయిదాన్ని అయిపోయాను. నేను తాగిన మత్తులో ముచ్చుతున్నది నీకు స్నేహితురాలైపోయిందా? పోవే పో. ప్రతి ఒక్కరు ఒకరు గుర్తు పెట్టుకోవచ్చు. లవ్ లో ఫెయిల్ అయితే మహా అయితే గడ్డం పెంచుతాం. అదే ఒకవేళ లవ్ లో పాస్ అయితే దాన్ని దానికి పుట్టిన పిల్లల్ని పెంచుతూ ఉంటారు.
బాబు పెళ్లి ఏర్పాట్లు అవి తొందరగా చేయండి అమ్మా, పంతులు గారు వచ్చేసారు. పేర్లు పెట్టండి తొందరగా. ముహూర్తం కూడా దగ్గర పడిపోతుంది. బాబు పెళ్లి కొడుకుని తీసుకురండి. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా, మెరిసేటి ఓ మేఘమా. గీత, నా తప్పు తెలుసుకుంటా, దానికి క్షమించు. నా స్నేహితురాన్ని దూరం చేసుకున్నా. నువ్వు నీ స్నేహితురాన్ని దూరం చేసుకునే లోపు నేను నీకు దూరిమోపే పరిస్థితి వచ్చింది రాజాబాబు. ఎంత పని చేసావు గీత, ఎంత పని చేసావు. అమ్మ చచ్చిపోయింది గీత. నీ మీద నాకున్న ప్రేమ కూడా చచ్చిపోయింది గోపి. గీత గీత గీత. బాబు పెళ్లి కొడుకు తీసుకురండి అయ్యా. అది అండేసుకొని ఆయన అక్కడ. ఏమిటి గీత, అర్థమైన ఎవరాన్ని మా మీద కోపంతో వాడిని పెళ్లి చేసుకుంటావా? ఆయన నా జీవితంలో దీపాన్ని వెలిగించాడు. వెలిగించేది వాడి దీపం. 3 నెలలు పోతే వాడి ఫోటో దగ్గర నువ్వు వెలిగించాలి దీపం. గీత, నీ ఇష్టం, నేను చెప్పవలసింది చెప్పాను. గీత నీకంత డైలాగ్ మాంగాయ మందునే అంటే బద్నానే అయిపోయింది. చచ్చిపోయాడు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో గీత, మనం చక్కగా హ్యాపీగా ఉండొచ్చు గీత. నన్ను పెళ్లి చేసుకో గీత, నన్ను పెళ్లి చేసుకో గీత. చూపిస్తాను. గీత 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 తాళి కట్టిన మరుక్షణం ఆయన నా భర్తగా నేను అంగీకరించాను. నీకు పుణ్యం ఉంటుంది గీత, నన్ను పెళ్లి చేసుకో గీత. నన్ను చేసుకో. ఇప్పుడు అబద్ధం చెప్పేదట. ఆడదంటే విలువలేని మీద గడిచి బతికే కంటే విధవగా సమాజంలో తలెత్తుకుని బతకడం చాలా మేలు. విధవగా తలెత్తుకొని ప్రపంచంలో బతికేదే మేలు. మ్యాచ్ వర్క్ చేసి వెళ్ళిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్ సార్? నీకోసం వెయిట్ చేస్తున్నా. అక్కడికి వెళ్ళు, వాడి దగ్గరికి వెళ్ళు.